ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ వారు శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? ఈరోజు ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదివారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చలో వాక్య భాగంలోనికి వెళదాం. యేసయ్యను సమాధి చేసిన తర్వాత పెద్ద రాయి దొర్లించారంట. మార్క్స్ వార్త 16:4లో ఆ రాయి ఎంతో పెద్దది అని ఉంటుంది. మరి మగ్దలేని మరియా, మరి యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, ఇంకొంతమంది స్త్రీలు మరి ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన మాటలు గుర్తులేక వారంట యేసు దేహానికి పుయ్యాలని ఉదయాన్నే లేచి సుగంధ ద్రవ్యాలను కొని మరి వెళుతున్నారంట. వెళుతూ మార్గ మధ్యంలో ఆ పెద్ద రాయి ఎవరు మన కొరకు దొర్లిస్తారు? నేను దొర్లించలేను బాబు, నా వల్ల కాదు. ఒకవేళ మనందరం కలిసి దొర్లిద్దాం అనుకున్నా మరి దానికి ఆ రాజముద్ర ఒకటి వేసి ఉంచారు అని చెప్పానని వారు మాట్లాడుకుంటున్నారంట. నిజంగా ఈరోజు నీ ప్రభుని మహిమపరచటానికి నిన్ను నీ ప్రభుని కలుసుకోకుండా చేస్తున్న ఆ అడ్డురాయి ఏంటి? నీ స్నేహమా, నీ బంధమా, నీ వ్యామోహమా, నీ అహంభావమా, శరీర కోరికల ఎరిగి తప్పు చేస్తున్నవేమో జాగ్రత్త. దేవుణ్ణి మహిమపరచాలన్న నిస్వార్థమైన మనస్తత్వం నీకుంటే, నీ దేవుని విషయమైన కోరిక, ఆశ, ఆకాంక్ష నీకుంటే, నీ సంఘము సువాసనలు వెదజల్లాలి, మరి దాని మహిమ ఖ్యాతి పల్లెపల్లెలా, వాడవాడలా, పట్టణాల్లో, రాష్ట్రాల్లో, మరి ప్రపంచమంతటా వ్యాపించాలన్న ఆశ నీకుంటే, నీ దర్శనము దేవుణ్ణి మహిమపరిచేదైతే నీ కొరకు ఎవడు పనిచేయాల్సిన పని లేదు. నీ కొరకు పరలోకము పనిచేస్తుంది. నీ పక్షాన ప్రభుదూతలు పనిచేస్తారు. హల్లెలూయా. ఎవరు దొర్లిస్తారు అనుకుంటున్నావా? నీ జీవితంలో నుండి నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్నవి దొర్లించాక మరెన్నటికీ నీకు అడ్డు రాకుండా మత్తయి సువార్త 28:2లో ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి దొర్లించి దాని మీద కూర్చున్నాడంట. హల్లెలూయా. నా దేవుణ్ణి మహిమపరచాలి, నా యేసయ్య శరీరాన్ని అనగా సంఘాన్ని మహిమపరచాలి. సంఘము దేవునికి మహిమకరంగా ఉండాలి. దాని సువాసన పల్లెల్లో, మరి పట్టణాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచమంతటా వ్యాపించాలి. దాని ఖ్యాతి వ్యాపించాలన్న ఆశ నీకుంటే, ఆశ కలిగిన ప్రాణాల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి మహిమపరచాలన్నా, నమ్మకంగా ఉండాలన్నా ప్రయత్నం నీకుంటే, ఆ ప్రయత్నం నీకుంది గాని నీ నేత్రాశ, నీ శరీరాశ, నీ జీవపు డంబము, నీ ఊహలు, నీకొస్తున్న భ్రష్ట తలంపులు, చెడిపోయిన ఆలోచనలు దేవుని నామాన్ని అగౌరవపరిచే అడ్డురాళ్ళు ఎన్నో ఉన్నాయి. నన్ను నేను స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావు, విడుదల పొందాలి అని ఎన్నోసార్లు అనుకుంటున్నావు. ఇర్మియా ప్రవక్త అంటారు, యెరూషలేము రాజవీధుల్లోనంట అటు ఇటు పరిగెత్తి చూస్తే నమ్మకంగా ఉండాలన్న ఆశ ఒక్కడికి కూడా లేదంట. కనీసం నమ్మకంగా ఉండాలన్న ప్రయత్నమన్నా చేస్తే దేవుడు దాన్ని జీవింపచేస్తాడు. హల్లెలూయా. రాబోయే దినాల్లో నేను యథార్థంగా బ్రతకాలన్న ఆశతో, మరి మోకాళ్ళ మీద పడి ఏడు విడుదల పొందాలన్న ఆశతో మొరపెట్టు. కనీసం ప్రయత్నం అన్నా చెయ్యి. పరలోకాన్ని, పరలోక సైన్యాన్ని, పరలోక దూతలని నీ కొరకు నా దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. నీకు తెలియక చేస్తే నా దేవుడు క్షమిస్తాడు. నిజంగా నీకు తెలియక చేస్తే దాన్ని నా పరిగణలోనికి నా దేవుడు తీసుకోడు. తెలిసి చేసావా, వెల చెల్లించాలి. జాగ్రత్త.
ఖచ్చితంగా తరతరాలు శాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. పాప స్వభావం నాలో లేదు అని, పాప స్వభావం నాలో సిలువ వేయబడింది అని నీవు విశ్వసిస్తే ప్రభువుకి మహిమకరంగా జీవిస్తావు. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ